హైదరాబాద్ లో ఉగ్రవాద కుట్ర బయటపడింది. వరుస పేలుళ్లలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ వేశారు. ఈ ఉగ్ర కుట్ర కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ జామేద్ కు ఐఎస్ఐ, లష్కరే తోయిబ్లతో లింకులున్నాయి. హైదరాబాద్ లో పేలుళ్లతో అలజడి సృష్టించాలనేది వీరి ముగ్గురి ప్లాన్. ఆ ఏర్పాట్లలో ఉండగానే పోలీసులు ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. దసరా వేడుకల్లో విధ్వంసానికి జాహెద్ గ్యాంగ్ స్కెచ్ వేశారు. సైబరాబాద్ లో జాహెద్ గ్యాంగ్ రెక్కి నిర్వహించారు. హ్యాండ్ గ్రెనేడ్ ద్వారా విధ్వంసానికి ప్లాన్ వేశారు. దసరా రోజు పేలుళ్ల కోసం భారీగా పేలుడు సామగ్రి సేకరించారు. 5 రోజుల కిందట 9 మందితో సమావేశమై పేలుళ్ల కోసం వ్యూహరచన చేశారు. ఈ పేలుళ్ల కోసం పాకిస్తాన్ నుంచి నిధులు అందినట్లు పక్కా సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఈ ఉగ్ర కుట్రలో జాహెద్ది మెయిన్ రోల్ అయింది. పేలుళ్ల కోసం నిధులు పాకిస్తాన్ నుంచి జాహెద్కు అందినట్లు తెలుస్తోంది. ఈ డబ్బుతోనే పేలుళ్ల కోసం సామగ్రిని సేకరించినట్లు సమాచారం. జాహెద్ గ్యాంగ్ నుంచి 4 గ్రెనేడ్లు, దాదాపు 5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రానేడ్లు పాకిస్తాన్ నుంచి సరఫరా అయినట్లు గుర్తించారు. పోలీసుల అలర్టుతో మహానగరానికి పెనుముప్పు తప్పింది. అయితే ఐఎస్ఐతో డైరెక్ట్ గా టెర్రర్ లింక్ వెలుగుకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.